సో మౌనిక రెడీయా మీరు? రెడీ. క్యాప్సికమ్ మజ్జిగ పులుసు కదా? ఓకే, మరి క్యాప్సికమ్ మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్టార్ట్ చేద్దాం మౌనిక. చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఫ్రై చేయాలా కొంచెం క్యాప్సికమ్? కొంచెం క్యాప్సికమ్ ని ఫ్రై చేయాలి. ఓకే. క్యాప్సికమ్ ని ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే బెటర్. త్వరగా అండ్ పెరుగులో కూడా మనకి బాగా కలిసిపోతుంది, బాగుంటుంది. సో ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోవాలండి, లేకపోతే కొంచెం క్రంచీగా ఉంటుంది? కొంచెం క్రంచీగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఓకే ఓకే. సో ఎలాగో క్యాప్సికమ్ మనకి అంటే కాస్త అలా క్రంచీగా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే మనం కొంచెం సాలెడ్స్ లో అట్లా పచ్చివి కూడా తింటూ ఉంటాం కాబట్టి. కొంచెం సాల్ట్ వేస్తే. ఈ క్యాప్సికమ్ మజ్జిగ పులుసు మీ ఐడియా అయినా? మేము ఎక్కువ పొట్లకాయ మజ్జిగ పులుసు అలా చేస్తూ ఇలా వేరే వేరే కొత్త వెరైటీస్ కూడా ట్రై చేస్తుంటామండి. పొట్లకాయతో బాగా ఇట్లా పెరుగు పచ్చడి అవి బాగా చేస్తుంటారు కదా? పెరుగు పచ్చడి అలా చేస్తాం. ఓకే ఓకే. క్యాప్సికమ్ టేస్ట్ కూడా బాగుంటుంది, అంటే కర్రీస్ లో అట్లా కూడా మనకి రైస్ ఐటమ్స్ కి బాగా సూట్ అవుతుంది, బాగుంటుంది. సో మజ్జిగ పులుసులో కూడా కొంచెం ఆ వెరైటీ ఫ్లేవర్ ఉంటుందేమో. ఇది మగ్గేలోపు మనం ఇక్కడ పెరుగులో శనగపిండి వేసి కలుపుకోవాలండి. కొద్దిగా శనగపిండి కొంచెం అంటే చిక్కగా ఉండటానికి. ఓకే. కొద్దిగా సాల్ట్, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సో దీనికి ఎట్లా పెరుగు ఏమన్నా కొంచెం మనకి పుల్లటి పెరుగు? పుల్లటిది అయితే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందా? మనం పెరుగు కూడా ఏమైనా కొంచెం కుక్ చేస్తామా, అంటే ఇక్కడ వేసి తాలింపులో అట్లా వేస్తామండి? ఓకే. ఇది చూడండి, ఇంకా అవ్వాలా? సరిపోతుంది? సరిపోతుందండి. ఇది ఇంకా ఆఫ్ చేసుకొని వేరే ప్యాన్ లో ఇది వేద్దామా? కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో మళ్ళీ దీనికి మనం పోపు ఫైనల్ గా పెట్టుకుంటాం? ఫైనల్ గా అండి. ఓకే ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా మనం కొంచెం లాస్ట్ లో పైనుంచి వేసుకోవటం? ఏం వేయించక్కర్లేదు? ఓకే ఓకే. అది తగులుతుంటే అట్లా పచ్చి పచ్చివి బాగుంటుంది కదా. వేసేసి పోపు వేసుకోవాలండి. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది మౌనిక? 3 years అయిందండి. ఓ, మీరు ఒక 1 year సీనియర్ అన్నమాట తనకంటే. కరివేపాకు. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్. బాబున్నాడా? ఓ, ఎంత వయసు బాబు? 2 years అండి. 2 years. పచ్చిమిర్చి, ఓకే, ఎండుమిర్చి. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? రితిక్ అండి. రితిక్. రితిక్ రోషన్ లాగా రితిక్, బాగుంది. కొద్దిగా పసుపు అండి. ఓ, ఈ పోపులోనే మనము పెరిగేసేస్తామండి. శనగపిండి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేయించినట్టుగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోయాలండి. శనగపిండి ఉంది కాబట్టి మనకి ఫాస్ట్ గా దగ్గరగా అయిపోతుంది. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి చిటికెడు కారం. సో ఉప్పు ఇందులో వేసాం, అది సరిపోతుంది. ఉప్పు అందులో వేసాం, ఇందులో కూడా. చూడండి, అంటే బాగా చిక్కగా అయిపోయింది. ఇంకా తయారు చేసుకున్న క్యాప్సికమ్ ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళు ఏం అక్కర్లేదా? ఇంకా కొంచెం వేయాలండి. ఇప్పుడు ఇది వేస్తున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తే దీనికి కొంచెం పట్టడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 minutes. మీకు పెళ్ళకు ముందు అంతా వంటలు వచ్చామా? వచ్చండి. మీరు ముందు నుంచి నేర్చుకున్నారా? వచ్చండి. ఓహో.
సో తర్వాత అయితే ఈజీ అయిపోయి ఉంటుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. సో ఏం పేరు మీ వారి పేరు? అనిల్ కుమార్. అనిల్ గారు. మీ వారికి వంట వచ్చండి? వచ్చండి. ఈ మధ్య కాలంలో అందరికీ ఆల్మోస్ట్ వంటలు వచ్చిన వాళ్ళే ఉంటున్నారు కదా, ఎక్కడో అరాకొరా తప్పితే. ఎందుకంటే ముందు కొంచెం బ్యాచులర్ గా ఉండు, లేకపోతే ఈ వంటల మీద ఇంట్రెస్ట్ తో కొంచెం వంటలు నేర్చుకుంటూ. కొంచెం నీళ్ళు వేద్దామా? కొంచెం వాటర్ పోద్దామండి. ఇది చిక్కబడేదాకా పిండి యాడ్ చేస్తే కాస్త ఫాస్ట్ గానే మనకి దగ్గరకు అవుతూ ఉంటుంది కదా. సో ఉల్లిపాయలు అది గార్నిష్ అనమాట. ఓకే, మూత పెట్టినా మరి ఒక నిమిషం. కొంచెం కొత్తిమీర వేద్దామండి. సో అన్నంలోకి చక్కగా ఇది చాలా బాగుంటుంది కదా. ఎవరికైనా నచ్చితే చపాతీ లాంటి వాటిల్లో కూడా తినొచ్చు. కొంతమంది పరోటాల్లో అట్లా కర్డ్ తో తింటూ ఉంటారు కదా, చాయిస్ ని బట్టి. చూద్దామా? చూద్దామండి. అయిపోయిందండి. కట్టేసేనా మరి? ఆనియన్స్ వేసుకుందాం కొంచెం. సో ఇవి మనము చాయిస్ కావాలంటే అలా పైనుంచి పచ్చిముక్కలు యాడ్ వేసుకోవచ్చు, లేదంటే అలా తింటుంటే బాగుంటుంది. సరే అయిపోయింది. అయిపోయిందండి. దీనికి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఎండుమిర్చి అయిపోయిందండి. సూపర్. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, మరి క్యాప్సికమ్ మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మజ్జిగ పులుసు రెడీ. క్యాప్సికమ్ మజ్జిగ పులుసు తయారీ విధానం చూస్తారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దాం ఇది కూడా. ఓకే. బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఓన్లీ ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ మీద కొంచెం బాగా తెలుస్తూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. మజ్జిగ పులుసు జనరల్గా ఏంటంటే మనం మామూలుగా ప్లెయిన్ గా ఇచ్చేసుకుంటుంటాం, కొద్దిమంది ఆ పకోడీలు అవి ఏదైనా కారబుంది అవి యాడ్ చేసుకుంటుంటారు. సో ఇలా క్యాప్సికమ్ కాంబినేషన్ అనేది బాగుంది. థ్యాంక్ యూ అండి. పిల్లలు పెద్దలు చూయింగ్ గమ్ నమలడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అలాగే గట్టిగా బుడగల్లాగా ఊతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. పొరపాటున బట్టలకు కనుక అతుక్కుందంటే ఒక పట్టాను వదలదు. కానీ వదలలేదని బాధపడకండి, చాలా ఈజీ చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి, ఈజీగా వదిలిపోతుంది. బట్టలకి ఎక్కడైతే చూయింగ్ గమ్ అతుక్కుని ఉంటుందో ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్తో కనుక రుద్ది దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా శుభ్రంగా పోతుంది. చాలా మంది బట్టలు ఇంట్లోనే ఐరన్ చేసి వేసుకుంటూ ఉంటారు. మరి ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు వాటర్ చల్లి ఐరన్ చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా కాటన్ బట్టలు ఐరన్ చేసేటప్పుడు మాత్రం వాటర్ అనేది కాస్త గోరువెచ్చగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ ముడతలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి, బట్టల ఐరన్ బాగా వస్తుంది. మామూలుగా మనం బట్టలు ఉతుక్కోవడానికి బట్టలు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఇంకాస్త డిఫరెంట్గా చేసి చూడండి. మీ బట్టలు మురికి మరింత బాగా వదిలిపోతుంది. అది ఎలా అంటారో, నిమ్మకాయల్ని బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు కలుపుకుని పొడిలాగా చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని సర్ఫ్లో వేసుకుని దీంతో కనుక బట్టలు ఉతుక్కున్నట్లయితే బట్టలు మురికి బాగా వదలడమే కాకుండా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతి ఒక్కరూ కూడా రోజు నల్ల ద్రాక్ష పళ్ళను కనుక తీసుకోవడం చాలా మంచిది.
ఎందుకంటే అజీర్తి తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.